అమీన్పూర్ భూముల్లో స్థలం కొనుక్కుని నష్టపోయిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఇక్కడ భూమి గురించిన వాదం మాత్రం విచిత్రంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ మున్సిపల్ పోలీసు అధికారులతో కలిసి హైడ్రా కాపాడింది. భూమిలో మార్కెట్లో 15,000 కోట్లు. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు ఇతర విభాగాలు ఈ ఆపరేషన్ నిర్వహించినాయి. ఇప్పటికే ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళని మినహాయించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇల్లు కట్టుకున్న పేదలు, సామాన్యులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఎప్పటికప్పుడు మైకులో అధికారులు ప్రకటించారు. దీంతో పేదలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కొంతమంది ఇబ్బంది పడ్డారు. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా ఫెన్సింగ్ కార్యక్రమానికి కూడా సహకరించారు. ఇదే సమయంలో అక్కడ పాత లేఅవుట్లోని ప్లాట్ల యజమానులు అయితే సంబరాలు చేసుకున్నారు. చివరికి రేవంత్ రెడ్డికి ఫోటోలకి పాలాభిషేకాలు కూడా చేశారు. వాస్తవంగా ఈ వివాదం ఏంటంటే, ఐలాపురంలోని సర్వే నెంబర్ 1 నుంచి 220 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో ఎట్లాంటి అడ్డాలు చేయకూడదు 1998లోనే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని ఏమాత్రం లెక్క చేయకుండా 2006లో ఎంఎం ముకీం గెస్ట్ హౌస్ కట్టాడు. గెస్ట్ హౌస్తో పాటు మొత్తం 40 ఎకరాల పరిధిలో ఫామ్ హౌస్ కూడా కట్టేశాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి అద్దులు కట్టాడు. ఇక అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా అవకాశం లేకుండా కాపలా పెట్టాడు. ఇక్కడ తాకుండా అక్కడ భూములు తెగనమ్మడం ప్రారంభించాడు. దీంతో అక్కడ లేఅవుట్లో ఉన్న వాళ్ళు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ భూమి స్వరూపాన్ని మార్చొద్దంటూ ఇరుపక్షాలకు 2013లో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా 2.2 ఎకరాల ముకీం సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల అపార్ట్మెంట్ని నెనగూల్చింది. స్విమ్మింగ్ పూల్తో సహా విలాసవంతంగా నిర్మించుకున్నట్టు గెస్ట్ హౌస్తో కూడా అక్కడ నిర్మించిన గదుల్ని, ఇంటి చుట్టూ ఉన్న 40 ఎకరాల మేర గడియలు పెట్టి నిర్మించుకున్న ఫామ్ హౌస్ని, గుర్రాల కోసం నిర్మించిన శాలని తొలగించారు. కోర్టు తీర్పులు పెండింగ్లో ఉండగా భూమితో ఎట్లాంటి సంబంధం లేని ముకీంతో పాటు అతని అనుచరులు ఇష్టానుసారం అమ్మకాలు చేస్తున్నారని ప్రభుత్వం సీరియస్గా పరిగణించింది. కోర్టు ఉత్తర్వులు ఏమాత్రం లెక్క చేయకుండా ఫ్లాట్లుగా అమ్మేస్తున్న వాళ్ళకి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి హైడ్రా చెక్ పెట్టింది. చట్టాలంటే భయం లేకుండా, అధికారులు లెక్క చేయకుండా ఇష్టారాజ్యం కబ్జాలు చేసి అక్కడ లావాదేవీలు నడుస్తున్న ముఖ్యం కార్యకలాపాలకి ఫుల్ స్టాప్ పెట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య 861 ఎకరాలకి కూడా లెక్క తీసుకొచ్చింది. ఓవరాల్గా 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అప్పటి జాయింట్ కలెక్టర్ 1263 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తే 80వ దశకంలో అక్కడ 2 లేఅవుట్లు వచ్చినాయి. 495 ఎకరాలతో రాజగోపాల్ నగర్ కాలనీ, 131 ఎకరాలతో విద్యుత్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లు ఉన్నాయి. 1263 ఎకరాల భూమిలో 475 ఎకరాలు తమదంటూ కుటుంబం పట్టాలను చూపిస్తూ వస్తుంది. వీళ్ళంతా కోర్టును ఆశ్రయించి తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. నిజాం పాలకుల దగ్గర దివాన్గా ఉన్న వ్యక్తి దగ్గర ముకీం తండ్రి పనిచేసేవాడిని. ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 19 ఎకరాల భూమి ముకీం తండ్రికి సమకూరిందని స్థానికులు చెప్తుంటారు. వాస్తవానికి ఇదంతా ప్రభుత్వ భూమి అయినా ముకీం తండ్రికి చెందిన 19 ఎకరాల భూమిలో కూడా లేఅవుట్ వేసి అమ్మేసినట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఆ 19 ఎకరాలతో పాటు మరో 21 ఎకరాల మేర కబ్జా చేసి ఫామ్ హౌస్ నిర్మించినట్టు అక్కడ లేఅవుట్లు, ప్లాట్ల యజమానులు ఆరోపిస్తున్నారు. 98లో ఈ భూమి మీద హైకోర్టు స్టే ఇచ్చింది. 2013లో మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చింది. 98లో స్టే ఆర్డర్ని పట్టించుకోకుండా తప్పుడు పత్రాలతో 2006లో గెస్ట్ హౌస్ నిర్మించినటువంటి సిచ్యుయేషన్ ముఖ్యంది. 2013 స్టే ఆర్డర్ని లెక్క చేయకుండా భూములను అమ్మేశాడు. 2013లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సంబంధిత భూముల మీద యజమాన్యం కలిగిన లేదా ఆక్రమణలో ఎవరైనా ఆ భూముల స్వరూపాన్ని మార్చకూడదు, ధ్వంసం చేయకూడదు అన్నటువంటి ఆదేశాలని ఇప్పుడు అమలు చేసుకొచ్చారు.